రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా తప్పనిసరిగా నొక్కండి. మిత్రులారా, బంగ్లాదేశ్లో భారతీయుల పట్ల, అదేవిధంగా బంగ్లాదేశ్లో నివసిస్తున్నటువంటి హిందూ మైనారిటీల పట్ల నానాటికి అత్యాచారాలు పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా హిందూ మైనారిటీలు చాలా తక్కువ సంఖ్యలో చుట్టూ బంగ్లాదేశీలు నివసిస్తూ దాని మధ్యలో చిన్న చిన్న కాలనీస్లో చిన్న ఒక 6-7 ఇళ్ళు ఈ రకంగా ఉన్నటువంటి హిందువుల్ని టార్గెట్ చేయటం జరుగుతుంది. వాళ్ళపైన అత్యాచారాలు జరుగుతున్నాయి. వీటన్నిటికీ ఇప్పుడు నెమ్మదిగా భారతదేశంలో ప్రతిక్రియ ప్రారంభమైంది. భారతదేశంలో ఉన్నటువంటి హిందూ సమాజము మేల్కొని దీనికి వ్యతిరేకంగా పోరాటం చేస్తుంది. దేశవ్యాప్తంగా అన్ని చోట్ల చాలా పెద్ద ఎత్తున ర్యాలీలు, ధర్నాలు, ప్రొటెస్ట్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. బంగ్లాదేశ్ హైకమిషన్కి లేఖల వర్షం కురుస్తోంది. అదేవిధంగా మెమొరాండమ్స్ వెళ్ళి బంగ్లాదేశ్ హైకమిషన్కి ఇవ్వడం జరుగుతోంది. ఇటు త్రిపుర కావచ్చును, అటు కోల్కతా కావచ్చును, అదేవిధంగా అస్సాం కావచ్చు, బెంగాల్ కావచ్చు, ఈ ప్రాంతాలన్నిట కూడాను ముఖ్యంగా అటు కూడా బెంగాలీసే ఉంటారు, ఇటు కూడా బెంగాలీలే ఉన్నారు. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి హిందూ బెంగాలీల కుటుంబ సభ్యులు లేదా సంబంధాలు ఉన్నటువంటి వాళ్ళు మన దేశంలో ఇప్పటికీ ఉంటున్నారు. ముఖ్యంగా మటువా సమాజ్ కావచ్చు, నమశూద్ర సమాజ్ కావచ్చును, వీళ్ళందరికీ అటు ఇటు బంధువులు ఉన్నారు. కాబట్టి అక్కడ జరుగుతున్నవి వీళ్ళకి తెలుస్తున్నాయి. కాబట్టి ఇక్కడ కూడా చాలా పెద్ద ఎత్తున ర్యాలీలు, ధర్నాలు, ప్రొటెస్ట్ ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయి. చాలా పెద్ద ఎత్తున ఊరేగింపులు జరుగుతున్నాయి. ముఖ్యంగా కోల్కతాలోనైతే శుభేందు అధికారి, బీజేపీ విపక్ష నాయకుడు, ఆయన శాసనసభలో బీజేపీ పక్ష నాయకుడు శుభేందు అధికారి నాయకత్వంలో బంగ్లాదేశ్ సరిహద్దు దగ్గరికి చాలా పెద్ద సంఖ్యలో హిందువులు వెళ్ళి ప్రదర్శన కూడా చేశారు. ఇప్పటికే కోల్కతాలో ఉన్నటువంటి, అదేవిధంగా బెంగాల్లోని వివిధ ప్రాంతాల్లో ఉన్నటువంటి చాలామంది డాక్టర్లు బంగ్లాదేశ్ నుంచి వచ్చే పేషెంట్లకు మేము చికిత్స చేయబోము, ఎందుకంటే మాకు దేశం ముఖ్యం, ఆదాయం ముఖ్యం కాదు. కాబట్టి బంగ్లాదేశ్ నుంచి వచ్చేటటువంటి పేషెంట్లను మేము ట్రీట్ చేయబోము అని చెప్పి ప్రకటించారు. అదేవిధంగా త్రిపురలో కూడాను అనేక ఆసుపత్రులు, నిజానికి త్రిపుర మ్యాప్ కనుక మనం చూసినట్టయితే త్రిపుర ఒక చిన్న బొడిపెలాగా 3 వైపుల నుంచి బంగ్లాదేశ్ ఉంటుంది. త్రిపుర దాని లోపలికి బంగ్లాదేశ్లోకి ఒక బొడిపెలాగా చొచ్చుకుని వస్తుంది. త్రిపురలో ఉన్నటువంటి త్రిపుర రాజధాని అగర్తలా నుంచి ఒక 2 కిలోమీటర్లు వెళ్తే అఖౌరా గేట్ అని వస్తుంది. అది బంగ్లాదేశ్తో ఉన్నటువంటి గేట్. లీగల్ పర్మిట్లు తీసుకున్న బంగ్లాదేశీలు రోజంతా వచ్చి మన దగ్గర పనిచేసుకుని మళ్ళీ సాయంత్రానికి వెళ్ళిపోవడం జరుగుతుంది. మన హోటళ్ళకు వస్తూ ఉంటారు, అదేవిధంగా మన క్యాంటీన్లకు వస్తూ ఉంటారు, అదేవిధంగా మన ఆసుపత్రులకు వస్తూ ఉంటారు, రకరకాల సదుపాయాల కోసం వస్తుంటారు. ఇప్పుడు త్రిపురలో ఉన్నటువంటి వ్యాపారస్తులు బంగ్లాదేశీలతో ఎటువంటి లావాదేవీ పెట్టుకోబోమని చెప్పి ప్రకటించారు. ఇది చాలా కీలకమైనటువంటి డెవలప్మెంట్. ఎందుకంటే త్రిపురలో ఉన్నటువంటి ముఖ్యంగా అగర్తలా, దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నటువంటి ధర్మనగర్ కావచ్చును, మిగతా ప్రాంతాల్లో, ఈ మిగతా సరిహద్దుల్లో ఉన్నటువంటి పట్టణాల్లో ఉన్నటువంటి హోటల్స్కి వచ్చి బంగ్లాదేశీలు తిని వెళ్ళడం జరుగుతుంది. కాబట్టి త్రిపురకి సంబంధించినటువంటి ఆల్ త్రిపుర హోటల్ అండ్ రెస్టారెంట్ ఓనర్స్ అసోసియేషన్ వీళ్ళు ఏకగ్రీవంగా ఒక తీర్మానాన్ని పాస్ చేసి బంగ్లాదేశ్ నుంచి వచ్చే వాళ్ళకి మా హోటళ్లలో ప్రవేశం లేదని బోర్డులు పెట్టారు. అంతేకాకుండా వచ్చే వ్యక్తులు, ఎందుకంటే వాళ్ళు బెంగాలీ మాట్లాడతారు, త్రిపురలో ఉన్న వాళ్ళు బెంగాలీ మాట్లాడతారు, కాబట్టి వాళ్ళ పత్రాలని చెక్ చేయటము, వాళ్ళ భారతీయులను రూఢి చేసుకుని మాత్రమే హోటళ్లలో వాళ్ళకి రూమ్స్ ఇవ్వడం కానీ, మిగతా హోటల్లో ఉన్నటువంటి సర్వీసెస్ అందజేయటం కానీ చేస్తున్నారు. ప్రతి హోటల్లోనూ, ముఖ్యంగా అగర్తలతో పాటు అన్ని ప్రధాన నగరాల్లోనూ హోటళ్లలో పోస్టర్స్ వెలిశాయి. బంగ్లాదేశ్ నుంచి వచ్చే వాళ్లకు మా హోటల్లో ప్రవేశం లేదని ఫ్రంట్ డెస్క్లో కానీ, కన్సియర్జ్ కానీ ఈ ప్రాంతాలన్నింటిలో ఉన్నాయి. ఎందుకంటే త్రిపురలో, బంగ్లాదేశ్లో జరిగే ఏ పరిణామమైనా దాని ప్రత్యక్ష ప్రభావము, తక్షణ ప్రభావం త్రిపుర మీద ఉంటుంది. చాలామందికి తెలియని విషయం ఏంటంటే 1971లో బంగ్లాదేశ్ పాకిస్తాన్ నుంచి విముక్తి కోరుతూ పోరాడుతున్నప్పుడు బంగ్లాదేశ్ యొక్క ప్రవాసంలో బంగ్లాదేశ్ ప్రభుత్వం, గవర్నమెంట్ ఇన్ ఎగ్జైల్,
అంటే వేరే దేశంలో ఇది మా ప్రభుత్వం అని ప్రకటిస్తూ ఒక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఆ ప్రభుత్వాన్ని అగర్తలాలో ఏర్పాటు చేశారు. కాబట్టి బంగ్లాదేశ్కి, అగర్తలాకి, త్రిపురకి అంత సంబంధాలు ఉన్నాయి. ఇప్పుడు హోటళ్లలో ప్రవేశించేటటువంటి వాళ్ళను నిషేధించడం అనేది ఇది బంగ్లాదేశ్కి చాలా పెద్ద దెబ్బ అవుతుంది. అదేవిధంగా విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో హిందూ సంఘర్ష సమితి అనే సంస్థను ఏర్పాటు చేశారు. ఈ హిందూ సంఘర్ష సమితి ఇటీవలే ఒక పెద్ద ఊరేగింపు నిర్వహించింది. అఖౌరా గేట్ వరకు వెళ్ళారు. అదేవిధంగా త్రిపురలో ఉన్నటువంటి బంగ్లాదేశ్ దౌత్య అధికారుల కార్యాలయం వరకు వెళ్ళారు. అక్కడ ఒక 50-60 మంది ఉద్రేకపూరితులైనటువంటి యువకులు ఆ కంచెను దాటేసేసి ఏకంగా బంగ్లాదేశ్ రాయబార కార్యాలయంలోకి చొరబడి కాస్త విధ్వంసం కూడా చేసి వచ్చారు. అంటే బెంగాలీ భాష మాట్లాడేటటువంటి హిందూ జనాభా, అది త్రిపుర కావచ్చును, అస్సాం కావచ్చును, అస్సాంలోని కరీంగంజ్, సిల్హట్ కావచ్చును, అదేవిధంగా హైలాకండి ప్రాంతం కావచ్చును, అదేవిధంగా ఇటు బెంగాల్లో ఉన్నటువంటి మాల్దా నుంచి మొదలుపెట్టి సుందర్బన్ వరకు వ్యాపించినటువంటి భూభాగం కావచ్చు, కూచ్ బిహార్ ప్రాంతం కావచ్చును, తీవ్రమైనటువంటి ఆగ్రహం ప్రజల్లో ఉంది. ఈ ఆగ్రహం కట్టలు తెంచుకునే పరిస్థితి ఉంది. దానిలో భాగంగానే హోటల్స్, హాస్పిటల్స్ ఈ రెండు బంగ్లాదేశీయులకి క్లోజ్ చేసేశారు మన భారతీయులు. ఇది సరైనదా, దీనివల్ల వ్యాపారపరంగా మంచిదా కాదా, ఈ రకంగా చేయటం వల్ల ఇరు దేశాల మధ్య సంబంధాలు ఏమవుతాయి, ఇటువంటి ధర్మపన్నాలు వల్లించే వాళ్ళు ఖచ్చితంగా ఉంటారు. కానీ ఇటువంటి ధర్మపన్నాలు ఎవరు బంగ్లాదేశ్కి చెప్పేటటువంటి సాహసం చేయరు. బంగ్లాదేశ్లో ఉన్నటువంటి జమాతే ఇస్లామీ, అన్సరుల్ బాంగ్లా వంటి అత్యంత కరడుగట్టిన ఉగ్రవాద సంస్థలకు ఎవ్వరూ హితవు చెప్పేవాళ్ళు లేరు. హితవు మాత్రము భారతీయులకి, ఎందుకంటే శాంతి ప్రియులు కాబట్టి వీళ్ళు నిర్ణయం తీసుకుంటే ఇది అనైతికము, డాక్టర్ ఇలా చేయకూడదు, డాక్టర్ అలా చేయకూడదు, ఈ రకమైనటువంటి కబుర్లు ఖచ్చితంగా చెప్తారు. కానీ ప్రజలు ఇప్పుడు నిర్ణయించుకున్నారు. ప్రజలు చాలా తీవ్రంగా స్పందిస్తున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.